ఓకే. అయింది. ఎస్ అయింది. రికార్డింగ్ అయితే ఆన్ అయింది. ఓకే. హౌ టు ఓవర్కమ్ ఓవర్ ట్రేడింగ్ అంటే ఫస్ట్ పాయింట్ మీకు అందరికీ తెలుసు. ఓవర్ ట్రేడింగ్ ఎందుకు చేయాల్సి వస్తుంది, దానికి కారణం లేదని చెప్పి దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన టైం దగ్గర అందరూ ఫైట్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు చెప్పే డిస్కషన్ వల్ల మీకు కొంత అవేర్నెస్ వస్తే గుడ్, లేదంటే వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఫస్ట్ పాయింట్ ఏంటి, యు ఆర్ నాట్ స్టికింగ్ టు యువర్ ప్లాన్. ఇది బెస్ట్ ఫస్ట్ టైం అందరికి తెలిసిందే, బట్ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు, మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు కాబట్టి. రూల్స్ అనేది చెప్పింది చెప్పడం వల్ల తప్పు అయితే లేదు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, యు ఆర్ నాట్ స్టికింగ్ టు యువర్ రూల్స్. అంటే ఈ పర్టికులర్ టైం విండోలో నేను ట్రేడ్ చేస్తాను, ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్తో అనాలిసిస్ చేస్తాను, అండ్ ఆల్సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ రియాక్షన్ వస్తేనే నేను ట్రేడ్ చేస్తాను. అలాంటి రూల్స్ మీరు పెట్టుకుంటారు చాలా, బట్ మీరు దాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక ట్రేడ్ అనేది మార్కెట్ ఇలా వెళ్తుంది అనుకుంటే, ఇక్కడ ఒక సపోర్ట్ ఒక రెసిస్టెన్స్ కొని తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయిపోయింది, మీ టైం విండో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ స్టార్ట్ అవుతుంది టైం విండో, మీరు సంథింగ్ అరౌండ్ ఎక్కడ మార్కెట్ ఓపెన్ చేశారు, మీరు కొంచెం ఆపర్చునిటీస్ చూసారు. సడన్ గా ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకున్నారు, సపోర్ట్ ఎక్కడ తీసుకున్నారు, బాగానే ఉంది. బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత బై అండ్ తీసుకున్నారు. బట్ ఏం జరుగుతుంది, మ్యాక్స్ టు మ్యాక్స్, ఎందుకంటే అది ప్లాన్డ్ ట్రేడ్ కాదు కాబట్టి మాక్సిమం లాసెస్ చూస్తారు. స్టాప్ లో హిట్ అవుతుంది, మళ్ళీ మీరు మీ టైం విండోకి వచ్చి అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను నా టైం విండో స్టార్ట్ అయ్యేసరికి నా లాస్ రికవర్ చేయాలని చెప్పి మళ్ళీ ట్రేడ్ చేస్తారు. అప్పుడు ఒకవేళ మీ దగ్గర $100 అకౌంట్ లో ఉంటే అది జీరో అయ్యేదాకా మీరు ట్రేడ్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మీ దగ్గర మంచి ఆపర్చునిటీ మీ టైం విండో దొరుకుతుందో అప్పుడు ట్రేడ్ చేయడానికి మీ దగ్గర మనీ ఉండదు, అకౌంట్ బ్యాలెన్స్ ఉండదు. బికాస్ మీరు మీ రూల్స్ కి స్టిక్ అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ట్రేడ్స్ తీసుకుంటూ పోతున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. అండ్ ఫస్ట్ పాయింట్ అదే, ఓవర్ ట్రేడింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే యు ఆర్ నాట్ స్టిక్కింగ్ టు యువర్ ప్లాన్. బట్ ఇక్కడ మన టాపిక్ ఏంటి, హౌ టు ఓవర్కమ్ దిస్ కదా. ఓవర్కమ్ అంటే ఎలా చేయాలి, ఓవర్కమ్ అంటే దీనికి రివర్స్ చేయడమే. ఏంటి, యూ జస్ట్ స్టిక్ టు యువర్ రూల్స్. అంటే నేను చాలాసార్లు చెప్పాను, నిన్న కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఈ పర్టికులర్ టైం విండోలో ట్రేడ్ చేస్తాను, ఈ పర్టికులర్ టైం విండోలో ఇలాంటి రియాక్షన్స్ ఇస్తే ట్రేడ్ చేస్తాను. సపోర్ట్, రెసిస్టెన్స్, రియాక్షన్స్ ఆర్ ప్రైస్ యాక్షన్ ఆర్ ఎనీథింగ్, ఎస్ఎంసి, ఐసిటి ఏదో ఒకటి, ఎఫ్ఈజీ, ఈ ఆర్డర్ బ్లాక్స్ క్రియేట్ అయ్యి నేను ట్రేడ్ చేస్తున్న ఇలా ఒక రూల్స్ పెట్టుకున్న తర్వాత ఒక మంచి కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ, అండ్ ఆల్సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ట్రేడ్స్ తీసుకుంటాను. అలాంటప్పుడు ఇలా రూల్స్ పెట్టుకోవడం వల్ల ఆ రూల్స్ మీకు 1 by 1 చెక్అవుట్ చేసిన తర్వాత మీకు మంచి ట్రేడింగ్ ఆపర్చునిటీ దొరికితే అప్పుడు మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా లాస్ వచ్చిందంటే అది మీరు కంప్లీట్లీ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. బికాస్ కనీసం మీరు మీ రూల్స్ ఏదో ఫాలో అయ్యారు కదా అని చెప్పి మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా స్టాప్ లాస్ వస్తే అనవసరంగా చేసానేమో అని చెప్పి ఒక రిగ్రెట్ ఉండిపోతుంది. దట్ ఈస్ సంథింగ్ కాల్డ్, మాటల్లో కానీ ఫీలింగ్స్తో కానీ చెప్పలేం. అసలు ఫీలింగ్ చాలా వరస్ట్గా ఉంటుంది. చెయ్యాలనుకోలేదు, బట్ చేసేసారు, తప్పు జరిగిపోయింది. అప్పుడు దాన్ని అంటే జరిగిపోయిందని మనకి ఎలాగో మార్చలేం, మీరు బాధపడడం తప్ప అక్కడ ఉండదు కాబట్టి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, యు ఆర్ నాట్ స్టికింగ్ టు యువర్ రూల్స్. దానివల్ల ఓవర్ ట్రేడింగ్ జరుగుతుంది. సో హౌ టు ఓవర్కమ్ దట్, జస్ట్ స్టిక్ టు యువర్ రూల్స్. అండ్ సెకండ్ పాయింట్ ఇప్పుడు మాట్లాడతాం. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, జస్ట్ ట్రేడ్ విత్ మార్కెట్స్. ఓకే, పాయింట్ ఆల్మోస్ట్ అర్థమైపోవాలి చెప్పగానే. జస్ట్ ట్రేడ్ విత్ మార్కెట్స్ అంటే మార్కెట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకొని మీరు ట్రేడ్ చేయాలి. మీ మైండ్లో ఏం అనుకుంటున్నారు అని అనుకొని మీరు ట్రేడ్ చేయకూడదు. అది పాయింట్. మార్క్ మై అండర్లైన్ చేసుకోండి చెప్పిన పాయింట్స్ని. మార్కెట్లో అప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి మీకు ఒక ఆపర్చునిటీ, ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ క్రియేట్ అయిన తర్వాత ఆపర్చునిటీ మీకు కనిపిస్తే అప్పుడు మీరు ట్రేడ్ చేయాలి, ట్రేడ్స్ తీసుకోవాలి, ప్రాఫిట్ జనరేట్ చేసుకోవాలి, లేదా స్టాప్ లో హిట్ అవ్వాలి, ఏదో ఒకటి జరగాలి. బట్ మీ మైండ్లో ఏదో ఒకటి అనుకొని అదే జరగాలి అనుకొని అదే జరుగుతుంది అనుకొని ట్రేడ్ ఎంటర్ అయిపోతే అప్పుడు ఏం జరుగుతుంది, అఫ్కోర్స్ మీకు లక్ అనేది ఉంటే, లక్ అనేది బాగా మీకు ఫేవర్ చేస్తే మీరు అనుకుని జరగవచ్చు, ప్రాఫిట్ జనరేట్ అయిపోవచ్చు. బట్ అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ నేను ఏం చేసినా ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మీరు ర్యాండమ్ గా ట్రేడ్స్ తీసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది, మీ లాసెస్ స్ట్రీక్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. జస్ట్ ట్రేడ్ విత్ మార్కెట్స్ అంటే
సంథింగ్ ఇక్కడెక్కడో క్రాష్ అయింది, ఇలా మార్కెట్ క్రాష్ అయింది, ఫుల్ ఇక్కడ ఇలా అవుతుంది అండ్ ఇలా మళ్ళీ క్రాష్ అయింది, సంథింగ్ ఇక్కడ ఉంది. మీరైతే మార్కెట్ ఇక్కడ చూసారు, మీరు మార్క్ తీసుకొని ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఓకే, ఇక్కడ కూడా మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, బాగానే తీసుకున్నారు అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది, ప్రైస్ అయితే ఇక్కడ ఉంది అండ్ ప్రైస్ వాస్ కన్సోలిడేటింగ్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కడ కన్సోలిడేట్ అవుతుంది, మార్కెట్ సపోర్ట్ జోన్ కన్సోలిడేట్ అవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ సపోర్ట్ జోన్, ఈ జోన్ అనేది ఎలాగో సపోర్ట్ జోన్ ట్యాప్ అయ్యి మీదకి వస్తుంది కదా అని వాళ్ళు అనుకొని ఇక్కడే ట్రేడ్ ఎంట్రీ అయిపోతారు, స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు. బట్ సడన్ గా మార్కెట్ ఏం చేస్తుంది, ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసి సరిపోకుండా ఈ కింద సపోర్ట్ ట్యాప్ చేసి అప్పుడు వాళ్ళు అనుకున్న రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో స్టాప్ లాస్ వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఇక్కడ హియర్ ఇన్ ద సపోర్ట్ జోన్. బట్ ఆ ప్రైస్ అనేది ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, దాని కింద ఉన్న సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళింది అనమాట. సో ఇది నేను చాలా సార్లు పర్సనల్ గా ఫేస్ చేశాను అండ్ పర్సనల్ గా నాకు కూడా చాలా మంది చెప్పుకున్నారు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి. సో ఇలా జరగడం వల్ల మీరు ఒక ట్రేడ్ లూజ్ అయిపోతారు అండ్ ఆ క్యాండిల్ క్లోజ్ అయిపోతుంది, స్టాప్ హిట్ అయిపోతుంది అండ్ ఆ నెక్స్ట్ క్యాండిల్ వస్తుందేమో అని మళ్ళీ అనుకొని మళ్ళీ ట్రేడ్ ఎంటర్ అవుతారు, అది స్టాప్ లాస్ అవుతుంది. మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ స్టాప్ లాస్, మళ్ళీ ఎంటర్ అవుతారు, మళ్ళీ స్టాప్ లాస్, మళ్ళీ ఎంటర్ అవుతూనే ఉంటారు, స్టాప్ లాస్ కొడుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు ఒక మంచి ఆపర్చునిటీస్ అండ్ మీరు మంచి ఆపర్చునిటీస్ మీ ముందుకు ఉంటుందో అప్పుడు దాన్ని గ్రాప్ తీసుకోవడానికి మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండదు. బికాస్ మీ ఓవర్ ట్రేడింగ్ వల్ల, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, ఆ ర్యాండమ్ ట్రేడ్స్ వల్ల, మీ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ వల్ల మీ అకౌంట్ బ్యాలెన్స్ సంథింగ్ $10,000 $100,000 నాకు తెలియదు, బట్ నా జీరో అయిపోయింది మొత్తానికి. సో మీరేం చేయాలి, మీరు జస్ట్ మార్కెట్ లో ఏం జరుగుతుంది అనేది మీరు ట్రేడ్ తీసుకోవాలి, మీ మైండ్ మీకు ఏం చెప్తుంది అని కాదు. సో అర్థం అనుకుంటున్నా అక్కడ ఏంటి, ఓకే మార్కెట్ ఒక ఫర్ సపోజ్ ఇప్పుడు చార్ట్ చూపిస్తాను, ఇక్కడ చూడండి. సో నేను చెప్పింది ఇదే, ఓకే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఎక్కడెక్కడో రేషన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా రేషన్స్ ఉంది. మార్కెట్ అయితే ఇక్కడ ప్రెసెంట్ సపోర్ట్ దగ్గర కన్సల్టేట్ అవుతుంది, కానీ ఇక్కడ సపోర్ట్ అయితే కన్సల్టేట్ అయింది కదా అని చెప్పి మార్కెట్ ఎక్కడ చూసి నేను ఇక్కడికి ఎంటర్ అవుతుంది కదా అని చెప్పి ఎక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి టేక్ ప్రాఫిట్ అక్కడ పెట్టేది అనుకుంటే మార్కెట్ ఏం చేసింది, ఈ సపోర్ట్ అయితే ట్యాప్ చేసింది, బట్ ఇక్కడ లిక్విడిటీ సరిపోక కింద ఉన్న ఇంకో సపోర్ట్ ని ట్యాప్ చేసి అప్పుడు బులిష్ మూమెంట్ ఇచ్చింది. సో నేను ఎంటర్ అవ్వాల్సిన ఏ టైంలో, ఈ టైంలో, కానీ నేను ఇలా జరుగుతుందేమో అనుకొని ఎక్కడ ఎంటర్ అయిపోయాను, ఇక్కడ ఈ క్రాష్ అవుతున్నప్పుడు ఎంటర్ అయిపోయాను. సో తప్పు ఎవరిది, మార్కెట్ ఇది కాదు, తప్పు మీది, మీ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ ది. మీ ఆపర్చునిటీస్ గ్రాప్ చేయగలుగుతున్నారు కానీ మీ మైండ్ సెట్ ని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, అందుకే మీ ట్రేడ్స్ అనేది ఓవర్ ట్రేడింగ్ లా మారుతుంది అండ్ ఆల్సో మీ లూసింగ్ స్ట్రీక్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంది. అండ్ లాస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గైస్, జస్ట్ బాగా వినండి. ట్రేడ్ అండ్ రియాలిటీ, ఇది చాలా ఏమంటారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ట్రేడ్ ఇన్ రియాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏమంటే, ఒక బిగినర్, ఇది కొంచెం పెద్దది కొంచెం చెప్తానండి. ఒక బిగినర్ ఉన్నాడు, ఒక ఇంటర్మీడియట్ ట్రేడర్ ఉన్నాడు, ఒక ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఉన్నాడు. సో బిగినర్ ఈ బిగినింగ్ స్టేజ్ నుంచి ఎక్స్పీరియన్స్ స్టేజ్కి అయితే మారుతుంటారు. ఓకే, ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఏం చేస్తాడు, డేకి ఆర్ వీక్కి ఇన్ని ట్రేడ్స్ మాత్రమే తీసుకుంటాను అండ్ ఆల్సో ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటే నేను ట్రేడ్స్ తీసుకుంటాను లేదా నేను తీసుకోను అండ్ వీక్కి ఆర్ డేకి ఎంత ప్రాఫిట్ వస్తుంది నాకు చాలు అండ్ దాని తర్వాత ఇవన్నీ అనుకున్నట్టు జరిగేలా చూసుకొని మంత్కి ఎంత వస్తుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆ నెక్స్ట్ మంత్కి ఇంకా డెవలప్ అవడానికి ప్రాక్టీస్ చేస్తాడు. దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ట్రేడర్ చేసే పని అది. సో ఇంటర్మీడియట్ ట్రేడర్ ఏం చేస్తాడు, రూల్స్ అన్ని రాసుకుంటాడు, ఫాలో అవుతాడు, కానీ డెవలప్ చేసుకోకుండా జస్ట్ చేసిన తప్పుని మళ్ళీ రిపీటెడ్గా చేసుకొని ఆ పాయింట్ ని ఎక్కడైతే ఈ గ్రోత్ స్టేజ్ అనేది ఎలా వెళ్తూ ఉంటుందో ఈ పాయింట్ దగ్గర ఉండిపోతుంటాడు. ఈ పాయింట్ దగ్గర ఉండిపోయి ఎలా తన గ్రోత్ కూడా ఎలా కన్సల్టేట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేసిన తప్పు మళ్ళీ చేస్తూ అలా ఉండిపోతుంది అనమాట. సో దాన్ని బ్రేక్ చేయలేక ఎప్పుడైతే బ్రేక్ చేస్తాడో అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అవ్వచ్చు. బట్ అలా జరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఎప్పుడు చూస్తుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం బిగినర్ ట్రేడర్ గురించి. ఈ బిగినర్ ట్రేడర్ మాత్రమే ఓవర్ ట్రేడింగ్ ఎక్కువ చేస్తాడు. ఎందుకు, బిగినింగ్ లో అందరూ ట్రేడింగ్ అనే దాన్ని ఎందుకు
అనుకొని చూస్తారు. అంటే బిగినింగ్ లో ఏంటి, ఎంత అమౌంట్ ఆఫ్ మనీ వచ్చేస్తుంది, ఎంత అమౌంట్ ఆఫ్ డాలర్స్ వస్తే అది రూపీస్ లో మార్చుకుంటే ఎంత ఉంటుంది, అండ్ ఆల్సో ఇల్లు కట్టుకోవచ్చానో, కార్ కొనుక్కోవచ్చానో, బైక్ కొనుక్కోవచ్చానో, నచ్చిన ఫుడ్ తినొచ్చానో, నచ్చిన ప్లేస్కి వెళ్ళొచ్చు అని చెప్పి ఇన్ని డ్రీమ్ లిస్ట్ రాసుకుంటుంది. సో ఇన్ని డ్రీమ్ లిస్ట్ రాసుకోవడం తప్పు కాదు. బట్ ఇదేం జరుగుతుంది, ట్రేడింగ్ ఇంకా మొదలుపెట్టి 1 or 2 months కూడా అవ్వదు. బట్ వాళ్ళేం చేస్తారు, వాళ్ళేమనుకుంటారు, నాకు ఆల్రెడీ ఇంత పేమెంట్ వచ్చేసింది, ఆల్రెడీ నేను ఇన్ని ఆర్డర్ పెట్టేశాను, సో ఆ మనీ రాగానే నేను పే చేస్తానని చెప్పి ఆయన ట్రేడింగ్ పీరియడ్ లో, అంటే ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నాడో అప్పుడు ఇంకా ప్రెషర్ పెట్టుకుంటాడు అనమాట. సో నేను ఖర్చు పెట్టాల్సిన ఖర్చు ఎంత ఉంటుంది, సో నేను ఇంత అమౌంట్ ఆఫ్ మనీ నేను మేక్ చేయగలగాలి, సో దట్ నేను దాని పరంగా ట్రేడ్ చేయాలని చెప్పి చాలా 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 ట్రేడ్స్ తీసుకుంటాడు. బిగినర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పు జరిగిపోయింది అని రియలైజ్ అయ్యే లోపు అకౌంట్ క్లియర్ అయిపోతుంది. అకౌంట్ బ్రీచ్ అయిపోవడం, క్లియర్ అయిపోవడం, బ్యాలెన్స్ అయిపోవడం ఏదో ఒకటి అవుతుంది. సో నేను థర్డ్ పాయింట్ ఏం చెప్పాను, ట్రేడ్ ఇన్ రియాలిటీ అంటే దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డ్రాగ్ చేస్తాం. ఓకే ట్రేడింగ్ రియాలిటీ అంటే దాని అర్థం ఏంటంటే, మీరు ఫర్ సపోజ్ ఒక ప్రాఫామ్ ట్రేడర్ పేఅవుట్ తీసుకుందాం అనుకుందాం. ప్రాఫామ్ ట్రేడర్ ఒక పేఅవుట్ తీయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎంతకి అచీవ్ చేయాలి, మేబీ $50, మేబీ $40, మేబీ 100. ఓకే ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ బిగినర్ ఇన్ ప్రాక్టీస్. అన్ని ప్రాక్టీస్ చేసుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా ప్రాఫామ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యాడు కాబట్టి ఆయన మేబీ తీసుకున్న పేఅవుట్ ఒక $150 అనుకుందాం. ఓకే 50, 40, 150, 100 అనుకుందాం. ఓకే ఇది వాళ్ళు ఏం చేయాల్సిన ఫస్ట్ పేఅవుట్ ఒక ఫిగర్ అలా ఉండాలి. బట్ వాళ్ళు ఎలాంటి పేఅవుట్స్ తీసుకోవడానికి ఏం చేస్తారు, $10,000, $20,000, $5,000, $6,000, $8,000. బ్రో మీకు ఇవన్నీ పేఅవుట్స్ మీకు వస్తాయి, నేను కాదని చెప్పను, రాదని చెప్పను. బట్ ఇవి మీకు రావాలి అంటే అసలు పేఅవుట్ అనే పదం, ఆర్ పేఅవుట్ అనే సర్టిఫికేట్, ఆ పేఅవుట్ అనే రూపంలో మీకు వచ్చిన మనీ మీకు అసలు వస్తుందా రాదని చెప్పి మీకు క్లారిటీ ఉండాలి. ఆ కన్ఫర్మేషన్ ఉండాలి. ఆ కన్ఫర్మేషన్ లేకుండా, క్లారిటీ లేకుండా మీ డ్రీమ్స్ అనేవి ఇలా ఏదో గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంటే, అఫ్ కోర్స్ గోల్స్ అనేవి ఎప్పుడు హైలోనే ఉండాలి. కానీ దానికి ముందు ఈ గోల్స్ ని రీచ్ అవ్వగలను అని చెప్పి మీలో మీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఫస్ట్ మీరు ఎంతో కొంత పేఅవుట్ తీయగలిగి ఉండాలి. ఆ పేఅవుట్ తీయకుండా వెంటనే ఒకేసారి కుంభస్థలం బద్దలు కొట్టేద్దామని ఒకేసారి 10,000, 8,000, 7,000 ఆర్ ఈవెన్ 1,000, $1,500, 2,000, 3,000 ఇలాగా పేఅవుట్ మీద టార్గెట్ పెట్టుకుని ట్రేడ్ చేస్తూ ఉంటే అసలు మీకు రావాల్సిన కూడా రావు. నా 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 ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తున్నా. నాకు పర్సన్ తెలుసు ట్రేడరే, ఆయన $10,000 అకౌంట్ లో ట్రేడ్ చేసుకుంటున్నాడు. పేఅవుట్ ఆ అకౌంట్ పాస్ అయిపోయాడు, చాలా బాగుంది ఆయనకి. బట్ ఆయన ఏమనుకున్నాడు, ఆయన ఈ $10,000 అకౌంట్ నుంచి $1,500 అకౌంట్ అయితే పేఅవుట్ తీసుకుందాం అనుకున్నాడు. ఓకే ఆయన అప్పటికి $600 మేక్ చేసేసాడు ఇన్ జస్ట్ 15 days. ఐ థింక్ 15 days లో $600 పేఅవుట్ తీసుకున్నాడు. ప్రాఫిట్ అయితే జనరేట్ చేశాడు. ఆయన అకౌంట్ సైజ్ అనేది సంథింగ్ అరౌండ్ 10,650 ఆర్ 600 లో ఉంది ఎంతో. నేనేమన్నానంటే, ఆయన స్క్రీన్ షాట్ పంపాడు, నేను చూశాను. ఓకే బ్రో నువ్వు వెంటనే పేఅవుట్ తీసుకో, ఎందుకైనా మంచిదని చెప్తే ఆయన చెప్పాడు నాకు, బ్రో నేను $1,500 ఏం చేసుకున్నాను, అది కొట్టేదాకా నేను పేఅవుట్ తీయదని చెప్పి అనుకున్నాను. బట్ ఆఫ్టర్ 1 week ఆయన నాకు ఫోన్ చేసి ఏమన్నారంటే, బ్రో అకౌంట్ పోయింది బ్రో అన్నాడు. వై? నేను ఆయనకి ఏం చెప్పలేకపోయాను నేను. ఎందుకు? ఆల్రెడీ చెప్పాను కానీ ఫాలో ఫాలో అవ్వకుండా మళ్ళీ బాగా చెప్పుకుంటే నేను చేయలేను కదా, నేనే కదా, ఎవరు ఏం చేయలేరు. బట్ సో ఆయన ఆ $10,000 అకౌంట్ పాస్ అవగానే ఒక 300, 400 ఆర్ $500 ని ఎయిమ్ చేసుకుని పేఅవుట్ తీయగలిగితే, పేఅవుట్ తీసిన తర్వాత ఆ పేఅవుట్ మనీతో ఇంకో పెద్ద అకౌంట్ ఏమైనా పర్చేస్ చేస్తే ఆ అకౌంట్ లో మళ్ళీ 1,500 అనే పేఅవుట్ ని ఎయిమ్ చేస్తుంటే అది ఇంకో రకంగా ఉండేది. కానీ ఇక్కడ జరిగింది, ఆయన లైఫ్ టైమ్ లోనే పాస్ అయిన ఫస్ట్ అకౌంట్ 10K. ఓకే తీసుకోవాల్సిన మేబీ 10K అకౌంట్ పాస్ అయ్యి లైఫ్ టైమ్ లోనే పాస్ అయిన ఫస్ట్ అకౌంట్ 10K. ఏం చేసిన టార్గెట్ $1,500 పేఅవుట్, ప్రాఫిట్ జనరేట్ చేసింది 600+. సో యాజ్ ఏ బిగినర్ గా ఆర్ యాజ్ ఏ ఒక రకంగా కోచ్ గా బిగినర్ కి నేను ఎటువంటి
ఎటువంటి అడ్వైస్ ఇస్తానో అలాంటి అడ్వైస్ ఇచ్చాను. బ్రో వెంటనే పేఅవుట్ తీసుకోండి, ఆ పేఅవుట్ తీసుకున్న మనీతో ఇంకేదైనా చేసుకోవచ్చు. $1,500 అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ 10%. అది చేయడం వల్ల మీరు ఇంకా రిస్క్ చేస్తారు. సో మీ టార్గెట్ అనేది అంత మేరకు ఉంది కాబట్టి మీరు ఓవర్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది. సో వెంటనే మీ ఫండ్స్ ని సెక్యూర్ చేసుకోవడానికి పేఅవుట్ తీసుకోండి అని చెప్పాను. బట్ ఆయన స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. బ్రో ఐ విల్ డూ ఇట్ బ్రో, ఐ కెన్ డూ ఇట్ బ్రో అని చెప్పి సో స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో అంత స్ట్రాంగ్ ఉన్న మనిషికి మళ్ళీ నేను కాన్ఫిడెన్స్ ఎందుకు దెబ్బతీయాలని చెప్పి నేనేం అనలే. ఓకే బ్రో మీ ఇష్టం అని చెప్పొద్దు సార్. ఆఫ్టర్ 1 వీక్ ఓకే నేను వెడ్నెస్డే మాట్లాడితే నెక్స్ట్ వెడ్నెస్డే కాల్ వచ్చింది. కాల్ వచ్చి బ్రో అకౌంట్ బ్రీచ్ అయిపోయింది బ్రో, మీరు చెప్పినట్టు చేయలేను, ఐఎమ్ సో సారీ అని చెప్పాడు. సో నేనైతే ఏం చేయలేను, నేనేం చేయలేను. అకౌంట్ అయితే బ్రీచ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్ తో మాట్లాడి మళ్ళీ ఆయన అంత టార్గెట్ పెట్టుకున్నాడు అని చెప్పి నేను చెప్పలేను. ఆయన మరి జరిగిపోయిన తిరిగి మార్చలేడు. సో ఆయన ఏం చేశాడు, ఆయన $1,500 కి ఏం చేయడానికి మేబీ సమ్ 100 రీజన్స్ ఉండొచ్చు. కానీ యాజ్ ఎ బిగినర్ గా ఫస్ట్ ఓకే ఫస్ట్ టైం అకౌంట్ పాస్ అయిన తర్వాత $100 తీసుకోవడం కూడా ఒక మైల్ స్టోన్ లాంటిదే. బట్ ఆయన $1,500 అనేది టార్గెట్ పెంచుకున్నాడు. బట్ అది కరెక్టే. నేను కూడా స్టార్టింగ్ లో $10,000 పేఅవుట్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఇప్పటికి అది జరగలేదు. కానీ దానికి ముందు నేను 100 తీసుకున్నాను, 250 తీసుకున్నాను, 400 తీసుకున్నాను, 470 తీసుకున్నాను, 1000 తీసుకున్న దాంతో అలా స్కేల్ అప్ చేసుకుంటూ వచ్చా అకౌంట్ సైజ్ పెంచుకుంటూ. బట్ చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ పెద్ద పేఅవుట్ అనే టార్గెట్ పెట్టుకొని వాళ్ళకున్న ఫండ్స్ ని సెక్యూర్ చేసుకోకుండా ఇంకా 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 ఓవర్ చేస్తూ అకౌంట్ మీద పోగొట్టుకుంటున్నారు. సో నేనేం చెప్తున్నా అంటే ట్రేడ్ ఇన్ రియాలిటీ అంటే దాని అర్థం ఏంటంటే మీ దగ్గర ఎలాంటి అకౌంట్ ఉంది, ఎంత సైజ్ అకౌంట్ ఉంది అనుకొని ఆ సైజ్ అకౌంట్ కి ఎంత పేఅవుట్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుని ట్రేడ్ చేయడం మంచిది. దట్ ఈస్ ఇన్ రియాలిటీ. ఫ్యాంటసీలో ట్రేడ్ చేసిన ఎలా ఉంటుంది, మీరు $10,000 అకౌంట్ పాస్ అయిన తర్వాత $10,000 పేఅవుట్ తీయాలి అంటే ఎవ్రీ సింగిల్ మంత్ అక్కడ $1,000 మనీని సెక్యూర్ చేస్తూ ఉండాలి. సో ఒక ప్రాఫామ్ అకౌంట్ ని 6 మంత్స్ కన్నా ఎక్కువ పోషించడం చాలా కష్టం. ఎక్కడో దగ్గర ఖచ్చితంగా తప్పు చేస్తాం. అది కూడా $10,000 అకౌంట్ అంటే ఇంకా కష్టం. సో ఈయన ఫ్యాంటసీలో ఉండిపోయి రియాలిటీ మిస్ అయిపోయాడు. సో తన 10K అకౌంట్ పోయింది. దాని తర్వాత చాలా అకౌంట్స్ మళ్ళీ బ్రీచ్ చేసి పాస్ అయ్యాడు. అండ్ అగైన్ 300 తీసుకున్నాడు, 700 తీసుకున్నాడు, అండ్ ఆల్సో $1,100 ప్లస్ ఇప్పుడు తీసుకుంటున్నాడు. దట్ ఈస్ బాగుంది. కట్ ఆయన చేసిన తప్పు ఏంటి, $600 ని పేఅవుట్ తీసుకోకుండా $1,500 ని పేఅవుట్ టార్గెట్ పెట్టుకొని దాని ప్రకారంగా ట్రేడ్ చేసాడు, లాస్ అయిపోయాడు. సో నేనేం చెప్తున్నా అంటే మీరు $5,000 అకౌంట్ అయినా సరే తీసుకొని జస్ట్ ఎయిమ్ ఫర్ అట్లీస్ట్ $50 పేఅవుట్ లో తీసుకొని ట్రై చేయండి. ఆ $50 పేఅవుట్ వచ్చిన తర్వాత మీకంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది దట్ ఐ కెన్ ఆల్సో టేక్ పేఅవుట్. నేను కూడా పేఅవుట్ తీసుకోగలను, నేను కూడా ప్రాఫిట్ జనరేట్ చేయగలను, నేను కూడా ఈ ప్రొఫెషన్ లో సర్వైవ్ అవ్వగలను అని చెప్పి మీలో మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మీ ట్రేడింగ్ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. మీ కాన్ఫిడెన్స్ అన్ని పీక్ స్టేజ్ లో ఉంటుంది. సో నేను చెప్పదలుచుకుంది అదే, హౌ టు ఓవర్కమ్ ట్రేడింగ్ అండ్ ఓవర్కమ్ ఓవర్ ట్రేడింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ స్టికింగ్ టు యువర్ రూల్స్, జస్ట్ స్టిక్ టు యువర్ రూల్స్. మీరు రాసుకున్న రూల్స్ ఫాలో అయ్యేలా చూసుకోండి, అన్ని బాక్స్ చెక్ అయితే కానీ ట్రేడ్ తీసుకోకండి. సెకండ్ పాయింట్ ఏంటి, జస్ట్ ట్రేడ్ విత్ మార్కెట్స్, నాట్ యువర్ థాట్స్. అంటే మార్కెట్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అండ్ ఆల్సో మార్కెట్ లో ఏం జరుగుతుంది అని చెప్పి మీరు అనలైజ్ చేసుకుని ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునే సిచ్యువేషన్ లో మీరు ఉండాలి. అంతేగాని మీ మైండ్ లో ఒకటి పెట్టుకొని దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేయడం ట్రై చేస్తే అకౌంట్ బ్యాలెన్స్ జీరో అయ్యేదాకా మీరు సైలెంట్ ట్రేడ్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఓవర్ ట్రేడింగ్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, ట్రేడ్ ఇన్ రియాలిటీ. మీరు ఎలాంటి పొజిషన్ ఉన్నారు అండ్ ఆల్సో మీ అకౌంట్ సైజ్ అంతా, దాని ప్రకారంగా ఎంత పేఅవుట్ తీసుకుంటే బాగుంటుంది, అది ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తే బాగుంటుంది అనుకొని దాని ప్రకారంగా ప్లాన్స్ తీసుకొని ట్రేడ్ చేయడం మంచిది. సో దట్ ఈస్ ఓకే. ఆ రకంగా చేయడం వల్ల మీరు ఓవర్ ట్రేడింగ్ ని ఓవర్కమ్ చేయగలరు.